ఇప్పుడు నేను మీకు చెప్పబోయే స్టోరీ అలాస్కాలోని లుబీనా అనే గ్రామంలో జరిగిన ఒక యథార్థ సంఘటన. అయితే ఆ గ్రామంలో జాన్సన్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను ఎందుకో తెలియదు కానీ హఠాత్తుగా మరణించాడు. అప్పుడు అతని కుటుంబ సభ్యులు అక్కడి ఆచారాల ప్రకారం అతన్ని శ్మశానంలో పాతిపెట్టారు. అయితే ఆ తర్వాత రోజు నుండి ఆ ఊరిలో ప్రతిరోజు ఎవరో ఒకరు మరణిస్తూనే ఉండేవారు. కానీ అవి సాధారణ మరణాలైతే కాదు. చనిపోయిన వారి గొంతు మీద ఎవరో పళ్లతో కొరికినట్టుగా ఘాట్లుండి వాళ్ళ శరీరంలోని రక్తాన్ని తాగేసినట్లు ఉండేది. చనిపోయిన వారి శరీరాల్లో పూర్తిగా రక్తం ఉండేదే కాదు. ఈ సంఘటనలు చూసిన ఆ ఊరి వారందరూ చాలా భయపడిపోయారు. రాత్రి అయితే చాలు ఎవరు బయటకు వచ్చేవారైతే కాదు. కానీ ఆ మరణాలు కూడా ఆగేవి కాదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ ఊరిలో కొంతమంది చనిపోయిన ఆ జాన్సన్ ను తాము చూసినట్లుగా చెప్పుకోవడం మొదలు పెట్టారు. నెల రోజులు గడుస్తున్నా కూడా ఆ ఊరిలో మరణాలైతే ఇంకా ఆగట్లేదు. అయితే చాలా మంది ఆ జాన్సన్ ను చూసామని చెప్పడంతో జరుగుతున్న హత్యలకు జాన్సన్ కు ఏదో సంబంధం ఉందని ఆ ఊరి వాళ్ళందరూ నమ్మారు. వెంటనే ఆ ఊరి వాళ్ళు చర్చ్ ఫాదర్ తో కలిసి జాన్సన్ శవాన్ని సమాధి నుండి బయటికి తీశారు. అంతే, వాళ్ళందరూ ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశారు. వారందరూ జాన్సన్ శవాన్ని చూసి చాలా భయపడ్డారు. దానికి కారణం నెల రోజులు గడిచిన జాన్సన్ శవం కొంచెం కూడా పాడవ్వలేదు. అలాగే జాన్సన్ జుట్టు ఇంకా గోర్లు పాతి పెట్టినప్పటికంటే ఇప్పటికీ ఇంకా పెరిగినట్టుగా వాళ్ళు గమనించారు. అంటే జాన్సన్ ఒక రక్త పిశాచిగా మారాడు. అతనే రాత్రిపూట శవపేటిక నుండి బయటకొచ్చి అక్కడ ఉన్నవారిని చంపి వాళ్ళ రక్తాన్ని తాగేవాడు. విషయాన్ని గమనించిన ఆ ఊరివారు జాన్సన్ శవాన్ని ఇక పూర్తిగా బూడిదయ్యేదాకా కాల్చేశారు. ఆ రోజు నుండి ఆ ఊరిలో ఎలాంటి అసాధారణమైన మరణం జరగలేదు. ప్రపంచంలోనే మొదటిసారి అందరికీ తెలిసిన ఒక రక్త పిశాచి నిజమైన కథ ఇది.